రాకాలోకంకి స్వాగతం. ఈ కంటెంట్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, మీ బంధుమిత్రులకి షేర్ చేయండి. ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ బటన్ని నొక్కండి, అదేవిధంగా బెల్ ఐకాన్ని కూడా నొక్కండి. జై హింద్ మిత్రులారా. మొట్టమొదట శ్రీలంక, ఆ తర్వాత పాకిస్తాన్, దాని తర్వాత బంగ్లాదేశ్, ఇప్పుడు నేపాల్. ఈ 4 దేశాల్లో రెజీమ్ చేంజ్ ఆపరేషన్స్, అక్కడ ఉన్నటువంటి ప్రభుత్వాలు వాటిని పడదోసి పూర్తి అరాజకతను తీసుకొచ్చేటువంటి ప్రయత్నం జరిగింది. దీని తరువాత వంతు భారతదేశమా? దీని తరువాత రెజీమ్ చేంజ్ ఆపరేషన్ భారతదేశంలో జరుగుతుందా అన్నది ఇప్పుడు జాతీయవాదులు కాకుండా మిగతా రాజకీయ పరిశీలకుల్ని అందరినీ కూడా వేధిస్తున్నటువంటి ప్రశ్న. శ్రీలంక తర్వాత, పాకిస్తాన్ తర్వాత, బంగ్లాదేశ్ తర్వాత, నేపాల్ తర్వాత నెక్స్ట్ ఇండియా వంత. ఇది ఇప్పుడు వేధిస్తున్నటువంటి ప్రశ్న. ఈ 4 దేశాల్లోనూ పాకిస్తాన్, నేపాల్, శ్రీలంక, అదేవిధంగా బంగ్లాదేశ్లలో ఉన్నటువంటి పరిపాలకుల్ని తొలగించి వాళ్ళు దేశం వదిలి పారిపోయేలా చేయటమో, జైల్లో వెళ్ళేలా చేయటమో, ఆ తర్వాత కీలుబొమ్మ ప్రభుత్వాల్ని తీసుకుని రావడమో, ఇదంతా కూడాను ఒక సెట్ ప్యాటర్న్. రెజీమ్ చేంజ్ ఆపరేషన్స్కి డీప్ స్టేట్ అని చెప్పేటటువంటి ఆ బ్రహ్మ పదార్థం ఏదైతే ఉందో అది తయారు చేసినటువంటి ఒక టెక్స్ట్ బుక్లో ఉన్నటువంటి ఫార్ములాని పాటిస్తున్నట్టుగా రెజీమ్ చేంజ్ ఆపరేషన్ జరిగింది. అన్నిట్లో కూడాను సిస్టమ్ ఒకటే. నిరుద్యోగ సమస్య పెరిగిపోయిందని, రాజకీయ అవినీతి పెరిగిందని ప్రజలు రోడ్ల మీదకి వస్తారు. యువకులకు ఉపాధి అవకాశాలు లేవు అని చెప్పి యువకుల్ని రోడ్ల మీదకి దించుతారు. యువకులు మొదట దిగ్బంధనాలు చేస్తారు, రోడ్లను బ్లాక్ చేస్తారు. ఆ తరువాత ఏకంగా ప్రభుత్వం వాళ్ళని హ్యాండిల్ చేయలేక కాల్పులు జరపడం వంటి దుశ్చర్యలకు పాల్పడుతుంది. ఆ తరువాత ప్రజలు రెచ్చిపోయినట్టుగా మొత్తం రాష్ట్రపతి భవనాలు లేకపోతే ప్రధానమంత్రి కార్యాలయాల మీద దాడి చేస్తారు. ఈ దాడి చేసిన తర్వాత పాలకులు సైన్యం సహకారంతోటో మరొక రకంగానో దేశం వదిలి పారిపోతారు. దేశం వదిలి పారిపోవడానికి ఇష్టపడని వాడిని జైల్లో పెడతారు, పాకిస్తాన్లో జరిగినట్టుగా. మొత్తం మీద దాదాపుగా ఇదే సెట్ టెంప్లేట్ ఏదైతే ఉందో ఈ టెంప్లేట్ నేపాల్లో కూడా మనకు కనిపిస్తోంది. ఈ రెజీమ్ చేంజ్ ఆపరేషన్స్లో కొన్ని ప్రత్యేకతలు ఉన్నాయి. యువకులు ముందుకొస్తారు, యువకుల్ని ముందు పెట్టడం జరుగుతుంది. యువకులు స్వచ్ఛందంగా ముందుకు రారు, వాళ్ళని ముందుకు తీసుకుని రావడం జరుగుతుంది, వాళ్ళని ముందు పెట్టడం జరుగుతుంది. యువకులారా మీ టెక్స్ట్ బుక్స్ తీసుకుని రండి, యువకులారా మీరు మీ స్కూల్ కాలేజ్ యూనిఫామ్ వేసుకుని రండి, సో దట్ మీరు ఈజీగా స్టూడెంట్స్ అని ఐడెంటిఫై అయ్యేటట్టుగా ఉండండి. మీ మీద పోలీసులు లాఠీలు జడిపించినా లేకపోతే బాష్పవాయువు ప్రయోగించినా అయ్యో చిన్నపిల్లల మీద దాడి చేశారన్నటువంటి జాలి ప్రజల్లో కలగాలి, మీ పట్ల సానుభూతి పెరగాలి. అదేవిధంగా ఈ మొత్తము ఉద్యమాలు ఏవైతే స్ట్రీట్ ఫైట్స్ ఏవైతే ఉన్నాయో ఈ స్ట్రీట్ ఫైట్స్ని సంచాలన చేసేటటువంటి వాళ్ళు, దానికి డైరెక్షన్ చేసేవాళ్ళు మొదటి దశలో తెర మీదకి రారు. సోషల్ మీడియా ద్వారా మాత్రమే వీళ్ళు వస్తారు. సోషల్ మీడియాను ఉపయోగించుకున్న తర్వాత ఒక స్థాయి అయి పాలకులు పారిపోయిన తరువాత తెరమాటు నుంచి ఈ నాయకులు ముందుకు వస్తారు. ఈ ముందుకొచ్చినటువంటి నాయకుడికి రాజకీయ నేపథ్యం ఉండదు. ఉదాత్తమైనటువంటి ఆర్థికవేత్త రూపంలో రావచ్చును, లేకపోతే అసలు ఏమీ తెలియనటువంటి ప్రజలు ఏమి చెప్తే అది చేస్తానని చెప్పేటటువంటి శ్రీలంకలో వచ్చినటువంటి ఒక ఆపద్ధర్మ ప్రధానమంత్రి లాంటి వాడు కావచ్చు. ఇప్పుడైతే ఎన్నికలు జరిగిన శ్రీలంక అది వేరే విషయం. నేపాల్లో ప్రస్తుతం జరుగుతున్నట్టుగా ఇప్పటి వరకు కనిపించని ఒక స్వచ్ఛంద సంస్థ హమీ నేపాల్ అనేటటువంటి, అంటే మనం వి నేపాలీస్ అనేటటువంటి అర్థం వచ్చేటటువంటి ఒక స్వచ్ఛంద సంస్థ సహాయ పునరావాస కార్యక్రమాలు చేస్తూ అవినీతికి వ్యతిరేకంగా పోరాటం చేస్తూ విదేశీ ధనంతో అఫ్కోర్స్ చేస్తున్నటువంటి ఆ సంస్థకి చెందినటువంటి 36 సంవత్సరాల వయస్సున్నటువంటి సూదన్ గురుంగ్ అనేటటువంటి వ్యక్తి హఠాత్తుగా తెర మీదకి ప్రత్యక్షమయ్యాడు. రాజకీయ నేపథ్యం లేదు. సరిగ్గా ఈ ఉద్యమానికి వెనకకి తిప్పినటువంటి సోషల్ మీడియా ద్వారా ఉద్యమం చేయించిన వ్యక్తి ఈ సూదన్ గురుంగ్ అనేటటువంటి వ్యక్తి అయితే, యాక్చువల్గా ఉద్యమకారులు ఇప్పుడు నేపాల్కి ప్రధానమంత్రిగా చేయాలని కోరుతున్నటువంటి వ్యక్తి ఎవరు? ఆయన ఒక ర్యాపర్, పాటలు పాడేవాడు, ర్యాప్ సంగీతం పాడేటటువంటి వాడు. సరిగ్గా ఇదే టెక్స్ట్ బుక్ ఫ్యాషన్. ఒక దేశంలో టీవీ షోలో జోకర్గా పనిచేసేవాడు హఠాత్తుగా వచ్చేసి దేశపు ప్రధానమంత్రి అయిపోయాడు. ఆ దేశాన్ని యుద్ధంలోకి తోసేసి దేశం పూర్తిగా ధ్వంసమయ్యేలా చేస్తున్నాడు జెలెన్స్కీ, యుక్రెయిన్.
బంగ్లాదేశ్లో నోబెల్ బహుమతి పొంది అసలు రాజకీయాలతో సంబంధం లేకుండా ఫ్రాన్స్లో ఉన్నటువంటి ఒక వ్యక్తి వచ్చారు. ఆయన వెనుక కొంతమంది విద్యార్థులు వచ్చారు. వాళ్ళు కీలకమైనటువంటి అడ్వైజరీ రోల్స్, పరిపాలన గురించి ఏమాత్రము సంబంధం లేనటువంటి వాడు అడ్వైజరీ రోల్లోకి వచ్చారు. నేపాల్లో కూడాను నేపాల్ మేయర్గా ఇండిపెండెంట్గా పోటీ చేసి నెగ్గినటువంటి ఒక సింగర్, ర్యాప్ సింగర్ని తీసుకొచ్చి ఇప్పుడు ఆయనని ప్రధానమంత్రిగా చేయాలని విద్యార్థులు అడుగుతున్నారు. ఆయన పేరు బొలేన్ షా. ఈ బొలేంద్ర షా అనేటటువంటి వ్యక్తిని ఇప్పుడు ప్రధానమంత్రి చేయాలి అంటున్నారు. ఇతను అవినీతి వ్యతిరేక పోరాటం చేస్తున్నటువంటి యోధుడిలాగా నేపాల్ యొక్క ప్రధాన పట్టణమైనటువంటి కాఠ్మండు యువ మేయర్గా ఒక ఇమేజ్ని సంపాదించుకున్నారు. దానిని ఉపయోగించి అతన్ని ముందు పెడుతున్నారు. తెర వెనుక ఈ సుదన్ గురుంగ్ నడిపిస్తున్నాడు. టెక్స్ట్ బుక్ రెజీమ్ చేంజ్ ఆపరేషన్. నేపాల్ పరిస్థితులు కూడా అదే రకంగా ఉన్నాయి. నేపాల్లో రాజరికం అంతరించిన తర్వాత 2006-8 ఆ ప్రాంతంలో రాచరికం అంతరించిన తర్వాత 17 సంవత్సరాలలో 13 ప్రభుత్వాలు వచ్చినాయి. ఏ ప్రభుత్వానికి నేపాలీ చట్టసభల్లో పూర్తి మెజారిటీ రాలేదు. దాంతో పార్టీలు కూటములు కట్టడము, కుమ్మక్కు కావడము, అధికారాన్ని పంచుకోవడము, అవినీతిని పెంచుకోవడము, ఇదే ప్రక్రియ. ఇప్పటి వరకు గత 17 సంవత్సరాల్లో పదవీ కాలం 5 సంవత్సరాలని పూర్తి చేసిన ప్రభుత్వం ఒక్కటి కూడా లేదు. అత్యధిక కాలం పరిపాలించినటువంటి ప్రధానమంత్రి ఇప్పుడు దేశం వదిలి పారిపోయినటువంటి ఖడ్గప్రసాద్ శర్మ ఓలీ, కేపీ శర్మ ఓలీ. ఈయన 3 సంవత్సరాల 200 రోజులు పరిపాలించాడు. అంటే 5 ఏళ్ళు పూర్తి చేసిన నాథుడే లేడు. సో రాజకీయంగా అవినీతి, రాజకీయంగా ఏ పార్టీకి మెజారిటీ రాకపోవడము, అస్థిరమైనటువంటి రాజకీయాలు. కాబట్టి ఒక రెజీమ్ చేంజ్ ఆపరేషన్ చేయడానికి, ప్రజలలో ఉన్నటువంటి అసంతృప్తిని డ్రైవ్ చేయడానికి కావలసిన సామానంతా కూడాను నేపాల్లో అందుబాటులో ఉంది. అందుకే నేపాల్లో రెజీమ్ చేంజ్ ఆపరేషన్ జరిగింది. నిజానికి నేపాల్ దురదృష్టం మిగతా వాటికన్నా చాలా విచిత్రమైనటువంటి దురదృష్టం. ఎందుకంటే నేపాల్లో పాలకుడు కమ్యూనిస్టు. ఈ కమ్యూనిస్టు పార్టీకి చెందినటువంటి ఒక ప్రాంతంలో నాయకుడిగా ఉన్నటువంటి ఒక కమ్యూనిస్టు నాయకుడి బండి, ఆయన మంత్రిగా ఉన్నాడు, ఒక 11 సంవత్సరాల పాపని గుద్దేసి వెళ్ళిపోయింది. కనీసం వెనక్కి తిరిగి చూడలేదు. అయ్యో 11 ఏళ్ల పాప లలిత్పూర్ అనే పట్టణంలో చనిపోయిందని చెప్పి ప్రజలు గగ్గోలు పెడితే ప్రధానమంత్రి అది చాలా నార్మల్ యాక్సిడెంట్, కమ్యూనిస్టు పాలకుడు పేదల గురించి మాట్లాడతాడని చెప్పేవాడు అన్నాడు, చాలా మామూలు యాక్సిడెంట్, కాబట్టి యాక్సిడెంట్కి ట్రీట్మెంట్కి కావలసిన డబ్బులు ప్రభుత్వం ఇస్తుంది, అంతకు మించి ఒక్క పైసా ఇచ్చేది లేదని చెప్పారు. దీనితో ప్రజావేశం పెళ్ళుబికింది. ఆ పెళ్ళుబికిన ప్రజావేశాన్ని ఇందాక మనం చెప్పుకున్నటువంటి గురుంగ్ గారు ఉపయోగించుకున్నారు. దీనిని డ్రైవ్ చేయటం జరిగింది. దాన్ని అరికట్టే ప్రయత్నంలో సోషల్ మీడియాని బ్యాన్ చేయటం, సోషల్ మీడియాని బ్యాన్ చేసిన తర్వాత జరిగిందంతా మనకి తెలుసును. కాబట్టి పేదల కోసం పనిచేస్తామన్నటువంటి కమ్యూనిస్టులే ప్రజాద్రోహం చేసి ప్రజలను కాల్చి వాళ్ళని అత్యంత కిరాతకంగా వాళ్ళ మీద నుంచి కార్లను నడుపుకు వెళ్ళి కనీసము క్షమాపణ కూడా చెప్పనటువంటి దుస్థితి నేపాల్కి దాపరించింది. కమ్యూనిజం వస్తే ఏదో చాలా రంజకమైన పరిపాలన వస్తుందని భావించేవాళ్ళు అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే నేపాల్లో కమ్యూనిస్టు పార్టీలు 5-6 ఉన్నాయి. 3 ప్రధానమైన పార్టీలు ఉన్నాయి. ఒకదానికి మాధవ్ నేపాల్ నాయకుడు, ఒకదానికి మావోయిస్టు నాయకుడైనటువంటి ప్రచండ అనే పేరుతో ఉన్నటువంటి పుష్పకమల్ దహాల్ ఉన్నాడు. ఇంకొక దానికి ఈ ఖడ్గప్రసాద్ శర్మ ఓలీ, కేపీ శర్మ ఓలీ ఉన్నారు. వీళ్ళు ముగ్గురు ఒకరితో ఒకరు కలుస్తూ ఉంటారు, విడిపోతూ ఉంటారు, ఇతరులతో కలుస్తూ ఉంటారు, విడిపోతూ ఉంటారు, కూటములు కడుతూ ఉంటారు. ఈ రకమైన పాలన చేయడంతో ప్రత్యామ్నాయం ఇస్తామన్న వాడి మీద కూడా నమ్మకం లేనటువంటి పరిస్థితి ప్రజల్లో వచ్చింది. దానిని ఈ రెజీమ్ చేంజ్ ఆపరేషన్ చేసేవాళ్ళు ఉపయోగించుకున్నారు. ఇప్పుడు ప్రశ్న, ఇది భారతదేశంలో జరుగుతుందా? దీన్ని భారతదేశంలో రెప్లికేట్ చేయగలరా? ఇప్పటి వరకు మనము ఇది భారతదేశంలో రెప్లికేట్ చేసే అవకాశాలు చాలా తక్కువ. ఎందుకంటే రెప్లికేట్ చేయగలగడం కూడా చాలా తక్కువ. దానికి ప్రధానమైనటువంటి కారణం ఏంటంటే ఈ దేశపు సైజ్, ఆకారం, ఇక్కడి జనాభా, దానిలో ఉన్నటువంటి వైవిధ్యం, వాళ్ళు మాట్లాడేటటువంటి అనేకానేక భాషలు. నేపాల్ మొత్తంలో ఒక భాషని కనుక మనం లింబులకు వేరే భాష ఉన్నప్పటికీ నేపాలీ భాష వస్తే
మనకంత నేవారీ ఇటువంటి భాషలు ఉన్నా నేపాలీ భాష వస్తే మొత్తం దేశం అంతటితో కమ్యూనికేట్ చేయవచ్చును. బంగ్లాదేశ్ మొత్తంలో ఒక లాంగ్వేజ్ వస్తే సరిపోతుంది. శ్రీలంకలో సింహలీస్ లాంగ్వేజ్, తమిళ్ లాంగ్వేజ్ వచ్చినట్టయితే మొత్తం శ్రీలంక యొక్క పాలిటిక్స్కి కావలసిన పొలిటికల్ కమ్యూనికేషన్ ఇవ్వడానికి వీలవుతుంది. పాకిస్తాన్లో ఉర్దూలో కమ్యూనికేట్ చేస్తే సరిపోతుంది. సింధీలైనా, పంజాబీలైనా, ఖైబర్ పఖ్తూన్వాలో ఉండే పఠాన్లైనా లేకపోతే బలూచులైనా అందరికీ అర్థమవుతుంది. భారతదేశంలో అది సాధ్యం కాదు. ఇక్కడి వైవిధ్యము, ఇక్కడి జనాభా, ఇక్కడి దేశపు వైశాల్యం, ఇది ఈ తరహా రెజీమ్ చేంజ్ ఆపరేషన్స్ ఇక్కడ జరగటాన్ని నివారిస్తుంది. ఈ దేశపు వైవిధ్యమే ఈ దేశపు శ్రీరామ రక్ష. శ్రీలంక మొత్తం జనాభా 2 కోట్లు. మొత్తం దేశంలో అతిపెద్ద పట్టణం రాజధాని కొలంబో పాపులేషన్ 5 లక్షల చిల్లర. చుట్టుపక్కల ఉన్న గ్రామాల్ని కలిపితే 7 లక్షల చిల్లర. అతిపెద్ద పట్టణమే మిలియన్ అంటే 10 లక్షలు దాటలేదు. పాకిస్తాన్లో పంజాబ్లో ఉన్నటువంటి ఫైసలాబాద్, లాహోర్, అదేవిధంగా రావల్పిండి ఇట్లాంటి 3-4 ముల్తాన్ ఇటువంటి 4-5 పట్టణాలని గట్టిగా పట్టుకుంటే పాకిస్తాన్లో అధికారాన్ని మార్చేయవచ్చు. బంగ్లాదేశ్లోని అతిపెద్ద పట్టణము ఢాకా, రాజధాని టోటల్ పాపులేషన్ 25 lakh అంటే మన హైదరాబాదు పట్టణంలో 4వ వంతు. వాళ్ళ అతిపెద్ద పట్టణం మన దేశంలోని 6వ 7వ పెద్ద పట్టణంలో 4వ వంతు. నేపాల్ విషయానికి వస్తే ఇంకా ఆశ్చర్యం కలిగించేటటువంటి స్టాటిస్టిక్స్ ఉన్నాయి. నేపాల్లో మనం కనుక చూసినట్టయితే నేపాల్ రాజధాని కాఠ్మండు ఒక్కటే 14 లక్షల జనాభా ఉంది. దీని తరువాత 2వ అతిపెద్ద పట్టణం యొక్క జనాభా ఎంత? పోఖరా అనే పట్టణం ఉంది. దాని పాపులేషన్ 2 లక్షలు. దీని తరువాత నేపాల్లోని ప్రధానమైనటువంటి పట్టణాలు లలిత్పూర్ 1,83,000, భరత్పూర్ 1,07,000, బిరాట్నగర్ 1,82,000, బీర్గంజ్ 1,82,000, జనక్పూర్ 93,000. 93,000 జనాభా ఉన్న చోట మీరు 5,000 మందిని రోడ్ల మీదకి తీసుకొస్తే జనజీవనం స్తంభించిపోతుంది. కాబట్టి నేపాల్ వంటి రాష్ట్రంలో కాఠ్మండులో ఇంకొక 2-3 నగరాల్లో ఆందోళన జరిగిందంటే దేశం మొత్తం స్తంభిస్తుంది. భారతదేశంలో అది సాధ్యం కాదు. ఎందుకంటే భారతదేశంలో దాదాపు 80 లక్షలకు పైబడి జనాభా ఉన్నటువంటి పట్టణాలే 46 ఉన్నాయి. పట్టణాలు 46 ఉన్నాయి. లక్షకు పైబడి జనాభా ఉన్నటువంటి పట్టణాలు దాదాపు 246 పట్టణాలు ఉన్నాయి. దీని అర్థం ఏంటంటే 1,00,000 పాపులేషన్ దాటినటువంటి నగరాన్ని ప్రభావితం చేయడానికి 5 నుంచి 6,000 కావాలి. కోటి ప్రభావితం చేయాలంటే మీరు కనీసము 50 లక్షల మందిని రోడ్డు మీదకి దింపాలి. ఇది సాధ్యం కాదు. దేశం యొక్క విశాలం నేపాల్కి 22 రెట్లు పెద్దది భారతదేశం. పర్యవసానంగా భారతదేశంలో ఈ తరహా రెజీమ్ చేంజ్ ఆపరేషన్ సాధ్యం కాదు. రెండవది, రెజీమ్ చేంజ్ ఆపరేషన్ జరగాలన్నట్టయితే పాలకుల్లో తీవ్రమైనటువంటి అవినీతి ఉండాలి. ప్రస్తుతం ఉన్నటువంటి ప్రభుత్వం పైన, కేంద్రంలో ఉన్నటువంటి ప్రభుత్వం, అనేక రాష్ట్రాల్లో ఉన్నటువంటి ప్రభుత్వం మీద అవినీతి ఆరోపణలు లేవు. అవినీతి ఆరోపణలు లేని కారణంగా ప్రజల్ని మొబిలైజ్ చేయటం కష్టం. ప్రజల్ని మొబిలైజ్ చేసేందుకు షాహీన్ బాగ్ లేకపోతే రైతు చట్టాల పేరిట జరిగినటువంటి ఉద్యమం పేరిట కొంత దిగ్బంధనం చేసే ప్రయత్నం కేవలం ఢిల్లీలో జరిగింది. ఢిల్లీని దిగ్బంధనం చేసే ప్రయత్నాన్ని కూడా షాహీన్ బాగ్ విషయంలోనూ, అదేవిధంగా రైతు చట్టాల పేరిట జరిగినటువంటి ఉద్యమాన్ని కూడాను ప్రభుత్వం చాలా తెలివిగా హ్యాండిల్ చేసిన కారణంగా నేపాల్ లాగా వీధి పోరాటాలకు అది దిగలేదు. వాళ్ళపైన కాల్పులు జరపలేదు. ప్రభుత్వం కాల్పులు జరపాలని ఆ చిన్నపిల్లల్ని ఎత్తుకున్న తల్లులు షాహీన్ బాగ్ ఉద్యమంలో ముందు కూర్చున్నారు. ప్రభుత్వం కాల్పులు జరపలేదు. చాలామంది ఆ సమయంలో ఈ ప్రభుత్వం నపుంసక ప్రభుత్వమా, కాల్పులు ఎందుకు జరపడం లేదని చెప్పి అడిగారు. కానీ ఎందుకు జరపలేదన్నది ఈరోజు వాళ్ళకి అర్థమవుతుంది. ఒక్క కాల్పుల సంఘటన జరిగిన తర్వాత నేపాల్లో ప్రధానమంత్రి పారిపోవాల్సిన పరిస్థితి వచ్చింది. ఆ పరిస్థితి ఈ దేశంలో రాలేదు. అవినీతి లేదు. ఆర్థిక వ్యవస్థ ఈ 4 దేశాలతో పోలిస్తే శ్రీలంక దివాళా తీసిన పరిస్థితి, బంగ్లాదేశ్లో టెక్స్టైల్ తప్ప మిగతా అన్ని కూడా దివాళా తీసిన పరిస్థితి, పాకిస్తాన్ ఆర్థిక వ్యవస్థ కనాకష్టంగా ఉంది, నేపాల్లో కూడాను భయంకరమైనటువంటి అవినీతి, నిరుద్యోగము, ఆర్థిక సంక్షోభం ఉన్నాయి. ఈ 3 పరిస్థితులు భారతదేశంలో లేవు. బలమైన ప్రభుత్వము, మెజారిటీ ఉన్న ప్రభుత్వము,
అవినీతి మచ్చలేనటువంటి నాయకత్వము, ఆర్థిక పారామీటర్స్లో అభివృద్ధి, ఈ దేశపు వైశాల్యము, వైవిధ్యము, ఇక్కడి జనాభా. 2 కోట్ల జనాభా ఉన్న శ్రీలంకలో ఒక 50 లక్షల మంది మనసును మార్చగలిగితే అక్కడ ప్రభుత్వాన్ని మార్చేయవచ్చును. భారతదేశంలో దాదాపు 90 నుంచి 95 కోట్ల మంది ఓటర్లు ఉన్నారు. కనీసం 1 కోటి మంది ఓటర్లను మార్చేటటువంటి ఖర్చు లోపల 10 దేశాల్లో ప్రభుత్వాన్ని మార్చుకోవచ్చును. కాబట్టి భారతదేశంలో రెజీమ్ చేంజ్ అనేది సాధ్యం కాదు. అయినప్పటికీ కూడాను దేశంలో ఉన్నటువంటి ప్రజలు కానీ, జాతీయవాదులు కానీ, ప్రభుత్వాలు కానీ ఈ నేపాల్లో జరిగినటువంటి పొరపాట్లు కానీ, బంగ్లాదేశ్లో జరిగినటువంటి పొరపాట్లు కానీ, వీటి నుంచి పాఠాలు నేర్చుకుని శ్రీలంకలో జరిగినటువంటి నుంచి పాఠాలు నేర్చుకోవలసినటువంటి అవసరం ఉంది. ఇటువంటి టెక్స్ట్ బుక్ స్టైల్ రెజీమ్ చేంజ్ ఆపరేషన్స్ భారతదేశంలో సక్సెస్ఫుల్ కాకుండా, వేగం పుంజుకోకుండా చేయవలసినటువంటి ప్రొయాక్టివ్ పనులను చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఈ ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి. మీ అభిప్రాయాన్ని కమెంట్ల రూపంలో తప్పనిసరిగా పంపించండి.